బాప్టిజం తీసుకున్న చోటు ఇది. అది ఇస్రాయెల్. చూసారా జెండా కనబడుతుంది. మీరు తక్కువ రావాలంటే ఇది డౌన్ టౌన్కి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అకాబా. టైం 6 అయింది. పడుకోలేదు అసలు, రాత్రి నిద్ర పట్టలేదు. వాడు చైనా నుండి వచ్చాడు, నాతో పాటే ఉన్నాడు. నాదేమో ఇక్కడ, మనోడు అక్కడ. యాక్చువల్లీ ఇప్పుడు మనం వచ్చేసరికి బస్ స్టాప్కి వెళ్ళాలి. బస్ స్టాప్ నుంచి డెడ్ సీ, బస్ స్టాప్ నుండి అమాన్ క్యాపిటల్కి వెళ్ళి, క్యాపిటల్ నుండి డెడ్ సీకి వెళ్ళాలి. చూద్దాం అక్కడ నుండి అమాన్ నుండి డెడ్ సీకి వెళ్ళగలుగుతాం లేదో, టైం సెట్ అయిద్దో లేదో మనకి చూడాలి. ఓకే, లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను. మన చైనా ఫ్రెండ్కి బాయ్ చెప్పి వెళ్ళిపోదాం. బ్రదర్, see you in China or India. Okay. If you come to Europe, just let me know. If you need any help in India or in Europe, if you have with the visa issue or something, okay? Okay. No problem. I have your contact number. Yes. Just mail me. Yes. Yeah, because we don't have the WhatsApp, so you just mail me. I will send you. Okay? Okay. No issues, man. See you. Okay? See you. Bye. ఇదే వ్యాలంటైన్, ఇదే మనం ఉన్నది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనం వచ్చేసరికి ఈ పెట్రా నుండి బయలుదేరి క్యాపిటల్కి వెళ్తున్నాం. క్యాపిటల్ దగ్గర నుండి డెడ్ సీకి బస్సు ఉంటుందంట. నేను వాస్తవానికి ఏంటంటే పెట్రాకి వచ్చిన తర్వాత ఈ రివర్స్ రూట్లో ఇలా వెళ్ళొచ్చు డెడ్ సీ బాప్టిజం ప్లేస్ అయ్యి అనుకున్నాను. కానీ అదేమో అయ్యేటట్లేదు, చాలా అడుగుతున్నారు. యాక్చువల్గా అయితే అక్కడ నుండి మనకి అమాన్ క్యాపిటల్ దగ్గర నుండి పెట్రా రావడానికి ట్యాక్సీ ఉంది. నేను మీకు చూపించాను కదా, 30 జేడి అన్నీ చూపించుకుంటా తీసుకొస్తాడు సాయంత్రానికి. అంటే ఒకరోజు ఇక్కడ ఉండేసి పడుకొని పెట్రా చూసుకొని ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి 6 అయింది టైము. 6 కాదు 7 అవుతుంది. అయినా అంతే చీకటి చూడండి, టైం 7 అయింది, ఇంకా చీకటి పోలా. ఇక్కడ చందమామ. తెల్లారగట్టి 7 అయినా కానీ ఎవరు లేవలేదు. ప్లస్ అసలు చీకటి కూడా పోలేదు. ఇక్కడ 7 అయినా కానీ చీకటిగానే ఉంది. మరి వెళ్తారు ఎప్పుడు వచ్చిద్దో. బస్సు మాత్రం 7 అన్నాడు. అది ఉండిద్దో మిస్ అయిద్దో. కానీ ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బస్సు ఫుల్ అయితే మాత్రం వాడు పోనిస్తాడు, లోకల్ బస్సు అన్నాడు. చూడాలి ఇప్పుడు మరి. వీళ్ళు చేసే ఈ మోసాలు దెబ్బకి నాకు ఎప్పుడు బయటికి వెళ్దాంరా బాబు ఎక్కడి నుండి, ఈ దేశం ఎప్పుడు దాటేద్దారా అనిపిస్తుంది. లేదంటే శుభ్రంగా 4 రోజులు ఉండేవాడిని. బాగుంది ప్లేస్. కాకపోతే ప్రతిదీ మన దగ్గర డబ్బులన్నీ లూట్ చేసేస్తారు. అది అదృష్టం కొద్ది బస్సు దొరికింది. మినీ బస్, చిన్న బస్ ఇది. నేను తీసుకున్నది 7 dinar, అంటే లోకల్ బస్ ఇదే. 7 అంటే సుమారుగా 750 అంత పడిద్ది మనకి ఇండియన్ కరెన్సీలో. దాదాపు 4 గంటలు పట్టిందంట ఈ చిన్న బొడ్డ బస్సులో వెళ్ళడానికి. వాస్తవానికి ఈరోజు ఫ్రీ ట్రైన్ జర్నీ అని ఉంది, ఓల్డ్ ట్రైన్తో. దాంతో కొంచెం ఎగ్జిబిషన్ లాగా అప్పట్లో వారు ఎలా చేశారు అది ఇదని చూపించేది. అది బుక్ చేశాను 3కి. కానీ ఆ ఒక్కదాని వల్ల ఉంటే ఈ డెడ్ సీ అన్నీ మిస్ అయిపోతానులే. టైం అయిపోయింది, ఒకరోజు అంత తినేసిద్ది దానికి. అది 1 hour 40 minutes, అది కూడా 1 hour కూడా కాదు. ఈవినింగ్ 3కి. సరే ఎందుకు లేని తీసి వచ్చేసా. అది ఫైనల్లీ అమ్మామ్ వచ్చాను. ఇది బస్ స్టేషన్. ఇది
ఆ బస్సులోనే వచ్చింది, వెళ్తుంది కదా, ఆ చిన్న బస్సులోనే వచ్చింది. బాగా నిద్ర వస్తుంది, ఆకలి, నిద్ర లేదు, ఫుడ్ లేదు. ఏదో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఏదో ఒకటి చూసి ఫుడ్ ఏదైనా తిని కుదిరితే ఈ బ్యాగేజ్ అంతా మొన్న వెళ్ళాం కదా, మొన్న అదే హాస్టల్లో ఈ బ్యాగేజ్ అంతా డ్రాప్ చేసేసి డెడ్ సీ వెళ్తే పోయిద్ది అని ఆలోచిస్తున్నా. షవర్మా 1.20. మీరు తక్కువ రావాలంటే ఇది డౌన్ టౌన్కి. చూడండి అంబులెన్స్ ట్రీక్ ట్రాఫిక్ జామ్. నాకు అసలే లేట్ అవుతుందని ట్యాక్సీ తీసుకుంటే మనోడు మధ్యలో ఎక్కడెక్కడ ఆపాడు. ఇప్పుడు ఒక 2 minutes అది ఇది ఏం చేస్తాం. జస్ట్ అల్రామా అనే స్టేషన్లో దిగాను. బ్యాక్ కనపడుతుంది కదా, ఆ సెంటర్లో, అంటే కర్వ్ తీసుకొని అట్లా లోపలికి వెళ్ళింది బస్సు. మనం ఈ సెంటర్లో దిగాలి. దిగిన తర్వాత ఈ కార్నర్లో ట్యాక్సీలు ఉంటాయి. ట్యాక్సీలో వాళ్ళు వచ్చేసరికి 20 అలా చెప్తారు. అంటే జనరల్గా ఒక్క ట్యాక్సీ అయితే 10 అని చెప్తారు, 10, 8 అలా చెప్తారు, డిపెండ్స్. కానీ అది 3 మ్యాక్సిమం 3 వన్ సైడ్కి. రిటర్న్కి కూడా 3. అంటే అప్ అండ్ డౌన్ మీరు మాట్లాడుకోవాలంటే 8కి 6కి మాట్లాడుకోవచ్చు. నేను మొత్తం బాప్టిజం సైట్, డెడ్ సీ 2 కలిపి 13కి మాట్లాడాను. మనోడు 20 అన్నాడు, నేను 13కి మాట్లాడాను. అది ఎందుకంటే నాకు టైం లేదు, టైం అయిపోతుంది. బాప్టిజం సైట్ దగ్గర 2 hours ఉండిద్దంట. మనోడు 2 hours వెయిట్ చేయాలి. పైగా డెడ్ సీ దగ్గర ఆల్మోస్ట్ 1 hour అది ఇది అన్నాడు. సరేలే అని నేను మొత్తానికి 13కి మాట్లాడాను. అది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇది దారిలో లొకేషన్ ఎలా ఉందో. ఇటు వచ్చేసరికి డెడ్ సీకి వెళ్తాము, ఇటువైపు వచ్చేసరికి బాప్టిజం సైట్. ఫస్ట్ మనోడు ఇటు తీసుకెళ్తున్నాడు. అది that is border. Yeah. Palestine border. Yes. Okay. So we are entering Palestine border ఇది. Okay. Yeah. Now we are in Palestine. Palestine, no border. There is no border for Palestine. Border? Yeah, border. Checking. What's border? Like checking. Chicken? Yeah. Eat chicken? No, not like that. వచ్చేసాం. ఎలా అయితే జిఎస్ బాప్టిజం తీసుకున్న ప్లేస్కి. ఇదిగో మన కారు, మనోడు కూడా ఇక్కడే ఉన్నాడు. అది వేర్ ఇట్స్ ఫ్రెండ్. Okay, what is this one with these buildings? These people is coming here from like a hotel. Yes. Okay, good. Hotel inside, down. Oh, inside. Yes, Yeah. downstairs. Yeah, okay. ఇదిగో నార్మల్ కనిపించేది అంతా పార్కింగ్. ఇది ఇక్కడ హోటల్స్ అంట. ఇదంతా రీసెంట్గా కట్టినట్టున్నారు అంతా. బాప్టిజం సైట్ విజిటర్ సెంటర్ వచ్చేసాం. ఇదిగోండి 12 దినాలు తీసుకున్నాడు టికెట్ వచ్చేసరికి. ఇది మన టికెట్. 15 minutesలో బస్సు ఉందన్నారు. చూద్దాం వెళ్ళి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి
కాయిన్స్ డిస్కవర్డ్ ఎవల్యూషన్ బాప్టిజం సైట్. ఫొటోస్ ఆ టైంలో కాయిన్స్ ఏం కనిపెట్టారు అని ఫొటోస్. ఇది ఎక్కడ ఉన్నాయి చూడండి నాణ్యాలు. అదిగోండి. ఆ రోజుల్లో నాణ్యాలు. ఇది రోజు డిస్కవర్డ్ 2000 సంవత్సరాల క్రితం ఉంటారు. ఏంటి దీపాల బుట్లు ఆ రోజుల్లో. ఇదిగోండి ఈ యంగ్ కుకింగ్, వంట వండుకునే సామాన్లు, పోయిట్రీ లిడ్, దాని మీద మూత. ఇది మనకు తెలిసిన ఇవన్నీ. పీస్ ఆఫ్ కుకింగ్. ఆ రోజుల్లో రాత్రులు చూడండి ఏదో ఉంది మరి మొత్తానికి ఏ భాషలోనో, హిబ్రూలో అనుకుంటా. ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రముఖులు సందర్శించిన వాళ్ళు గ్యాలరీ. 15 నిమిషాలు టైం పట్టిద్ది అన్నాడు. ఏం చేయాలో తోచక ఇది ఇట్లా బయటకు వచ్చా. నాకు తెలిసి ఇది ఇటు నుండి జనం వస్తున్నారు. మరి బస్సు ఏదో ఉండిద్ది అన్నాడు. ఇదేనేమో ఇటువైపు నుండి వచ్చిద్దేమో. అది నేను వచ్చిందేమో టికెట్ కౌంటర్ అదంతా లోపల. చూడండి ఈ ప్లేస్. స్టార్ట్ అయింది, తీసుకెళ్తున్నాడు ఆయన. టికెట్ కౌంటర్ నుండి తీసుకెళ్తానికి ఇది ఇక్కడ బస్సు ఉంది. ఈ బస్సు ఎక్కితే మనల్ని ఈ ప్లేస్ చుట్టుపక్కల అన్నీ తీసుకెళ్ళి చూపించుకొని తీసుకొస్తాడు. అది ఇది అనుకుంటా. చూడండి ఎంత చేసి ఈ పిల్లి చూడండి ఎట్ట ఉందో. అది బాగా ఇల్లు తిన్నట్టున్నావు. చూడండి ఇది. అది جميل شغل يدخل هاند ميد ورك. I've had them. వాట్ ఈస్ దిస్? It's holy sand, frankincense, oil, and holy water. ఓకే. ఆయన నా చేత ఏదో ఒకటి కొనియాలి. అది ఇదని మై ఫ్రెండ్ అది ఇదని, ఇది బాగుంటుంది, ఇది వాటర్, ఇది చాలా బ్లెస్సింగ్, అది ఇదని తీసుకో కొనియాలని అందరూ చెబుతున్నాడు. కానీ రేట్ మాత్రం వాసిపోయే రేట్లు ఉన్నాయి. అది కానీ ఒక్క ఈ వాటర్ వరకు తీసుకున్నా అంతే. Just doing the river Jordan, which is below. We have the river starting from Tiberias Lake up north, flows down to the Dead Sea. Jerusalem. Here. Ota. ఇదేం కనపడుతుందంతా జెరూసలేం. Ota. జెరూసలేం మౌంటైన్స్ అంట. Yes, exactly. ఇది కనిపించేది ఇదంతా So we have యోర్దాన్ these నది. mountains of Jerusalem, my friends, about 17 kilometers. ఇదిగోండి యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న చోటు ఇదే.
ఇప్పుడు చూశారు కదా, ఇది యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న చోటు ఇది. అవునది. Baptism site. We still have to consider two important facts. One of them, this is the place where Jesus baptized, and the other one, this is the place where John the Baptist used to live. Because if you back by the Bible, you'll definitely go through the expression. We've been here several seasons ago, and they described the site exactly to be the baptism site. Maybe some of us been wondering, we talk about the river. మీరు చూస్తున్నారు కదా ఈ నీళ్ళు, దీని మీద ఈ కట్ట, ఇది ఎంత కట్టినా చూడండి, నది ప్రవహిస్తానికి ఏ దారి లేదు. ఏ దారి లేకపోయినా ఆయన ఏమంటాడంటే, ఈ నీళ్ళు అనేవి ఎప్పుడు అవి ఉబికి వస్తానే ఉంటాయి, అది ఎప్పుడు ఎండిపోదు అని చెప్తున్నాడు. ఈ బాప్తిసం తీసుకున్న ప్లేసు జోర్డాన్లో ఉంది కాబట్టి, అంటే జోర్డాన్ అంటే యొర్దాను, వేరే వాళ్ళకి రావడానికి అవకాశం లేదు. మనం రావాలంటే యొర్దాన్ వచ్చే రావాలి. అటు దాటి కనిపిస్తున్నదేమో అదేమో ఇజ్రాయెల్ అంట. అది ఈయన గైడ్. ఈ కనబడుతున్న ఈ శిథిర ఇదంతా ఒకప్పుడు యేసుక్రీస్తుకి బాప్తిసం ఇచ్చిన జాన్ గారి చర్చ్ అంట. కనబడుతుంది కదా, అది దాని అవశేషాలు. కానీ చాలా ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద దీన్ని తీసుకున్నారు కాబట్టి చాలా సెక్యూరిటీ ఉంది, మిలిటరీ వాళ్ళు అంతా ఉన్నారు. ఇది చర్చి. చూసారా, ఈ చర్చి యొక్క అవశేషాలు ఇవన్నీ. అది బాప్టిజం. మీరు చూస్తుంది గ్రీక్ వాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు చర్చ్ అంటే ఇది. గ్రీక్స్ అది. సెయింట్ జాన్ యొక్క చర్చ్, కాకపోతే కొత్తగా నిర్మించింది. ఆ బాప్టిజం సైట్ దగ్గర ఉన్నది అది పాతది. దాన్ని నమ్మున కొద్దీ ఇది వచ్చేసరికి ఒకప్పుడు ప్రార్థన చేసిన ప్రీస్ట్ ఆయన అస్థిపంజరం అంట. చూసారా ఎముకలు అన్నీ ఆ కాలంలో చేసిన ఒక ప్రవృత్తి యొక్క అవశేషాలు అవి. ఇదిగోండి చర్చ్ అంతా. ఇక్కడితో అయిపోయింది జోర్డాన్. ఇజ్రాయెల్ ఒకప్పుడు నిండుగా ఉండేవాళ్ళు జనం. యుద్ధం వల్ల అందరూ ఆగిపోయారు. ఇది వచ్చేసరికి జోర్డాన్, అంటే ఒక సైడే ఉంది ఎల్లో చేయడానికి. జోర్దాన్ నది చూడండి, జోర్దాన్ నది ఎలా ప్రవహిస్తుందో. చూసారా ఇజ్రాయెల్ ఫ్లాగ్ అది, ఇదేమో ఇజ్రాయెల్. ఇది వచ్చేసరికి జోర్డాన్, అది ఇస్రాయెల్. చూసారా జెండా కనబడుతుంది, ఇస్రాయెల్. ఇది జోర్డాన్. యుద్ధం వల్ల చూడండి అంత నిర్మానుష్యం అయిపోయింది, ఎవరు లేరు ఇజ్రాయెల్ వైపు. లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇంత కంచేసింది చూసారా.
థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. బాప్టిజం తీసుకున్న ప్రేజ్ అయిపోయిందంతా. ఇప్పుడు వెళ్ళాల్సింది డెడ్ సీకి. అదే డెడ్ సీలో కలుద్దాం. డెడ్ సీ సముద్రం. సముద్రం చూడండి ఎలా ఉందో. నో ఐఎమ్ టేకింగ్ ఏ వీడియో. చూసారు అక్కడ తేలుతున్నారు మనుషులు. అదిగోండి. అసలు టైం లేదని కంగారు పడుతుంటే పర్స్ మర్చిపోయా. అక్కడ కిందకి వెళ్ళిన తర్వాత మనం స్నానం చేయడానికి డబ్బులు ఇవ్వాలి, 3 దినార్లు. లేదంటే ఉండలేము. మళ్ళీ ఇంత పెద్ద కొండెక్కి వచ్చా చూడండి. అక్కడ కిందకి ఎక్కడికో వెళ్ళి అటు నుండి మళ్ళీ పైన ఆ కారు ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పర్స్ తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళాల్సి వస్తుంది. అసలే టైం లేదు. మళ్ళీ 5 అయితే మళ్ళీ బస్సు దొరకదంట. ఈ ట్యాక్సీ వాడు సగం దాకా దింపుతాడు. ఆడ నుండి మళ్ళీ దింపుతా అన్నాడు. మళ్ళీ 3000 అడిగాడు. ఇదిగోండి ఇదే మట్టి, డెడ్ సీ మట్టి. దీని ఎటు తీసుకొని ఇదిగోండి మట్టి తీసుకొని ఇది గట్టి పూసుకోవడమే ఒంటి నిండా. అది గజ్జి తురదర అన్నీ ఏ రోగాలు ఉన్నాయి అన్నీ పోతాయి. దీంట్లో చాలా మినరల్స్ ఉన్న మట్టి. ఇది చాలా కాస్ట్లీ కూడా బయట మనం కొనుక్కోవాలంటే. ఎన్ని అందాలు సౌందర్యాలు ఏ కాస్ట్, అన్ని మినరల్స్ ఉన్న మట్టి ఇది. ఈ నీళ్లు చూసారా ఎంత ఉప్పు కొని కంటిలో పోయింది. మంట, భయంకరమైన ఉప్పు. నా ఐఫోన్ స్క్రీన్ అంతా పాడైపోయేటట్టుంది. కంట్లోకి వెళ్ళింది ఆ వాటర్. మంట, భయంకరమైన మంట పడుతుంది. మన ఒంటి మీద దెబ్బలున్నా బాగా మంట పుట్టింది. అది దెబ్బలు అవి గాయాలు ఏమి లేకుండా ఉంటే, అంటే ఉప్పు ఎక్కువ కదా. హాయ్ రేడిల్ మా నేమ్స్ నై హాయ్ హాయ్ మిస్రిలా హాయ్ హాయ్ ఎంత ఉప్పు ఉంది కాబట్టి దాంట్లో ఏ జీవరాశి ఉండదు, ఏ చేప బతకదు, ఏది. అందుకని మృత సముద్రం అంటారు దాన్ని, డెడ్ సీ అంటారు. డెడ్ సీ నుండి వచ్చేసరికి ఫుల్ కలిసిపోయా. బస్సు ఇప్పుడే ఇందాకే దింపాడు. నా దగ్గర ఏమో కరెన్సీ అంతా అయిపోయింది. నా దగ్గర ఉన్న కరెన్సీ అంతా, నేను ఎక్స్చేంజ్ చేసిన డబ్బులు, నా దగ్గర ఉన్న యూరోస్ అంతా అయిపోయినాయి. ఇప్పుడు నా దగ్గర ఒక క్రెడిట్ కార్డ్సే ఉన్నాయి. దాని నుండి స్వైప్ చేద్దామంటే వీళ్ళేమో తీసుకోవట్లేదు, మాకు మామూలు క్యాష్ అయితేనే కావాలన్నారు. మనం ఏది కొనుక్కోవడానికి లేదు. పైగా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలన్నా అక్కడ కూడా కరెన్సీ కావాలి. సరే అని బ్యాంక్ కోసం చూస్తున్నాను, ఏటీఎం మిషన్ కోసం. ఏటీఎం నుండి అయితే తీసుకోవచ్చు అన్నారు. అది ఇక్కడ ఉంది, కనపడింది. చూడండి ఇవన్నీ స్పైసెస్ దినుసులు అవన్నీ ఉన్నాయి చూడండి.
మరి ఎందుకు వాడతారు మీకు తెలిస్తే చెప్పండి ఎవరన్నా. చూసారా ఇదిగోండి లోకల్ మార్కెట్స్ అంతా మనకి ఓల్డ్ సిటీ హైదరాబాద్లో ఉన్నట్టు ఆల్మోస్ట్ మనకి ఇండియాలో ఉంటాయి కదా అలా ఉన్నాయి చూడండి. అది Allah rozin nahi nagdin ros hey nok sidni bhai rasala rasa ఇదిగోండి సామాన్ తీసుకున్నా. కీ చైన్స్ అన్నీ చూసారా మ్యాగ్నెట్లు ఉన్నాయి. ప్రతిదీ కాస్ట్ దోని తీరిపోతుంది. రేట్ మాత్రం చూస్తానికి అన్నీ బాగున్నాయి. బాగుంది కదా. ఇది హ్యాండ్ బ్యాగ్స్ 9 JD హ్యాండ్ బ్యాగ్ చూడండి. ఇది 40 అంట సెట్. 40 అంటే దాదాపు 4,000. 4,000 అంటే 40 అంటే 4,500 ఎంత. సింగిల్ అంటే సింగిల్ పీస్ 500 అంట. అది వెరీ బ్యూటిఫుల్ టాప్. వెరీ నైస్. ఇట్స్ ఒరిజినల్ గన్? నో గన్ No. నో Design. ఓకే. మనోడు €5 మంచి డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. యా బాయ్. ఇక్కడ చూడండి ఇక్కడ కానీ లోపల కానీ అన్నీ ఇజ్రాయేలీ మ్యాప్ అంతా ప్యాలెస్తీనా. ఇది వీళ్ళని అడిగినా వాళ్ళు ఇజ్రాయెల్ అంటే తెలియదు. Please subscribe. అంతా ప్యాలెస్తీనే అని.